అడ్డతీగల అడ్డతీగల వైపు కొంచెం పాడేరు టైప్ అయితే ఉంది. ఇదే అడ్డతీగల ఆర్టీసీ బస్ స్టాప్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడ్డతీగల. ఇదంతా అడ్డతీగలే. హెచ్ఐఎస్ కాలేజ్. అడ్డతీగలు వచ్చిన తర్వాత బస్సులో చూసుకుంటే ఎవరైనా కనబడుతున్నారా? 1 2 3 4 5 6 అయితే ఉన్నారు. సీట్లన్నీ ఖాళీ. మ్యాక్సిమం చాలామందికి ఈ రూట్లో బస్ తిరుగుతుందని తెలీదు. అండ్ అన్సీజన్ కాబట్టి ఇలా ఉంది. అండ్ సాటర్డే సండే టైంలో అయితే ఉండొచ్చు, వీకెండ్ కదా. నేషనల్ హైవే 516 ఈ మాత్రం నెక్స్ట్ లెవెల్, మామూలుగా లేదు. బేపచ్చమైన మాట. ఎక్కడ చూసినా చిన్న చిన్న విలేజెస్ అన్నీని, పాకిళ్ళు పెంకుటిల్లులు. అండ్ ప్రతి విలేజ్ నుంచి చూస్తే కనిపించే ఈ కొండల వ్యూ. మనం చూసేవే కాదు, ఇంకా ఇంటీరియర్లోకి చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. సినిమాల్లో కూడా చూడడం ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ విలేజెస్. విండో దగ్గర చూసుకుంటా కూర్చోడమే మనకి పండగ అన్నమాట. అరకు వ్యాలీకి ఏ రూట్లోంచి వెళ్ళినా సరే బెస్ట్ వ్యూస్ అయితే కనబడతాయి. అనకాపల్లి నుంచి వెళ్ళాను, నర్సీపట్నం నుంచి వెళ్ళాను, అండ్ ఇప్పుడు రాజమండ్రి నుంచి అయితే వెళ్తున్నాము. రీసెంట్గా విశాఖపట్నం నుంచి కూడా వెళ్ళాము. ఎక్కడ తగ్గేదే లేదు. పాపంపేట అటువైపు ఉంది. పాపంపేట నేను చాలా రూట్లో విలేజెస్ చూశాను, కానీ ఇక్కడ మొత్తం డిఫరెంట్గా కనబడుతుంది. ఇక్కడ విలేజ్ వైపు ఒక్కొక్కరింటికి మినిమం ఒక 50-60 ఉన్నాయి ఆవులు. గవరయ్యపేట టోల్ ప్లాజా. ఇంకా ఈ టోల్ ప్లాజా ఓపెన్ అయితే అవ్వలేదు. కొట్టంపాలెం, జడ్డంగి స్ట్రైట్, చెరువు కొమ్మపాలెం రైట్. జడ్డంగి, కిండ్రా జంక్షన్. రకరకాల జంక్షన్లు దాడుతున్నాము. జంక్షన్ నుంచి ఇంకా లోపలికి ఎన్ని ఊర్లు ఉన్నాయో మరి. వీళ్ళకి ఏమన్నా అవసరం అయితే చాలా దూరం అయితే వెళ్ళిపోతూ ఉండాలి. రాజవొమ్మంగి, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్. ఎక్కడ చూసినా సరే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు అయితే కనపడుతుంటాయి. ఎందుకంటే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు పుట్టింది, పెరిగింది, చేసింది అంతా ఈ మన్యంలోనే కదా. స్పీడ్ అయితే 70+, తగ్గిదే లేదు. ఓటుకి అడ్డంగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాయి. అసలు కదలడం కూడా కదలలేదు ఇవి. ఇలా వెళ్ళిపోయినా మనం అరకు వ్యాలీ అయితే వెళ్ళిపోతాము. కానీ మనం కేడీపేట ఊర్లోకి అయితే వెళ్తాము. కేడీపేట బస్ స్టాండ్లోకి వెళ్తాం. బస్ స్టాండ్ నుంచి అయితే మళ్ళీ బయటకు వచ్చి వేరే రూట్లో అయితే వెళ్తాము. పిట్టాచలంలో పాకిళ్ళలో అన్ని స్కూల్కి, కాలేజెస్కి రెడీ అవుతున్నారు అన్నమాట. ఊరు ఎక్కడుంది, బస్ స్టాప్ ఎక్కడుంది, అలా ఎక్కుతారు జనం.
టిఫిన్ బ్రేక్ ఇచ్చినప్పుడు పక్క నుంచి ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే వెళ్ళిపోయింది. అది ఫ్రంట్ ఉంది మాట ఎక్స్ప్రెస్ బస్సు. ఇక్కడ ఏదో స్టాప్లో ఆగింది ఎక్స్ప్రెస్ బస్సు. నడింపాలెం స్టాప్లో అయితే ఆగింది. నర్సీపట్నం అనే ఒక బోర్డు కనిపించింది. మరి ఏ ఊరు నుంచి వస్తుంది అది? ఎక్స్ప్రెస్ బస్సులని ఈ రూట్లో పల్లి వెలుగు కింద తిప్పుతున్నారు. లాస్ట్గా నేను జర్నీ చేసినప్పుడు కూడా చూశాను. కృష్ణదేవి పెట్ట స్ట్రైట్ చింతలపూడి. వీళ్ళు గోడలేమో ఇలా వెదురు కలలతో కట్టుకున్నారన్నమాట. ఉంటే విలేజ్ రోడ్కి ఒక సైడే ఉంటున్నాయి. అటు సైడ్ అయినా ఉండాలి లేదా ఇటు సైడ్ అయినా ఉండాలి. ఇటు సైడ్ విలేజ్ ఉంది కదా, అటు సైడ్ ఏం లేదు. ఇలా ఉన్నాయి ఇక్కడ విలేజెస్. ఘాట్ రోడ్ స్టార్ట్. ఆ కొండల్లో పక్షులు చేస్తున్న శబ్దాలు వింటుంటే మామూలుగా లేదు ఆ ఫీల్. విజయనగరం 257 కిలోమీటర్లు. మామూలుగా లేదు ఇక్కడ రోడ్డు. పీక్స్లో ఉంది. మన ఆంధ్రలో ఇంత బ్యూటిఫుల్ రోడ్ ఉందా? అది కూడా ఘాట్ రోడ్. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కొండలే, డీప్ ఫారెస్ట్. కింద కనబడుతుంది రోడ్డు, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. చాలా బాగుంది కదా, కొండల్లో ఫాగు. ఈస్టర్న్ ఘాట్స్ బ్యూటీ. రావడ వీధి జంక్షన్, రావణపల్లి, తొట్టలూరు. ఘాట్ సెక్షన్ అయిపోయినట్టు కాదు, కొండ పూర్తిగా దిగేసినట్టు కాదు. ఇంకా ఇది అంతా ఘాట్ సెక్షన్ టైపే, మినీ ఘాట్ సెక్షన్ అనుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైన వ్యూస్ అయితే కనబడుతున్నాయి. ఎర్రనాయుడు పక్కలు, పాత కేడీపేట, కొత్త కేడీపేట అని రెండు ఉన్నట్టున్నాయి. ఇటు సైడ్ నుంచి ఎవరన్నా చూస్తే కేడీపేట నుంచి కామెంట్ అయితే చేయండి, రెండు ఉన్నాయా ఒకటేనా అని. కేడీపేట, కృష్ణదేవి పేట. లాస్ట్గా చూసిన ఊరు కేడీపేట అని ఉంది. ఇది కేడీపేట అంట. ఈ ఊరంతా హడావడిగా ఉంది ఫ్రంట్. ఎంపీపీ మోడల్ స్కూల్, కేడీపేట ఆర్టీసీ బస్ స్టేషన్, అల్లూరి సీతారామరాజు బస్ స్టేషన్. చాలా చిన్న రోడ్డు, సింగిల్ వెహికల్ పట్టి అంత చిన్న రోడ్లో వెళ్తున్నాం కేడీపేటలో.
కొండ మీద ఇల్లులు ఉన్నట్టు ఉన్నాయి ఇవన్నీ. టౌన్ దిగుతున్నాం మరి. కేడీపేట ఊరైతే పెద్దది, చాలా పెద్దది. అటు సైడ్ చూసాము, ఇటు సైడ్ కనబడుతుంది ఊరంతా. ఏమన్నా ఉందా వ్యూ? బట్టలు ఉతుక్కుంటున్నారు వాటర్లో. అల్లూరి సీతారామరాజు గారి పార్కు అటు సైడ్ ఉంది. స్మారక పార్క్, అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్. నేషనల్ హైవే 516 ఎక్కాం మళ్ళీ. భీమవరం, వెస్ట్ గోదావరి భీమవరం కాదు, అల్లూరి సీతారామరాజు భీమవరం. ప్రతి 1-2 కిలోమీటర్లకి ఒక్కొక్క ఊరైతే కనబడుతుండే. ఒకప్పుడు మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలంలో చూసిన ఇల్లులు ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి. ములకల మెట్ట, రివర్ పక్కన మండము. నల్లగొండ, తెలంగాణలో ఉన్న నల్గొండ కాదు, ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న నల్గొండ. ఆ కొండల వ్యూ చూసుకుంటా జర్నీ స్వర్గం. కొన్ని కొండల్లో పెద్ద పెద్ద టవర్స్ కూడా ఉన్నాయి. కెమెరాలో మీకు చిన్నగా కనిపించచ్చు, కానీ రియాలిటీలో ఇవన్నీ పెద్ద పెద్ద కొండలు. గ్రామ సచివాలయం, నడింపాలెం, ఆశ్రమ స్కూల్. రివర్ క్రాసింగ్స్ అయితే ఇప్పటికీ ఒక 100 పైన దాటి ఉంటాం. అన్నీ కనబడుతున్నాయి. రివర్ అనే కాదు, అవి వాటర్ క్రాసింగ్స్ అయితే ఇప్పటికీ ఒక 100 పైన దాటి ఉంటాం. బట్ట పనుకుల గట్టిగా చూసుకుంటే ప్రతి ఊరికి ఒక 34 పెళ్ళిళ్ళు ఉంటాయి. అంతే కెమెరాలో కనబడుతున్న ఊరు ఇదే మొత్తం అంతా. ప్రతి ఊరు ఒక్కొక్క వైబ్ ఉంది మాట, ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. కాట్రాగడ్డ, ఈ ఊరు రోడ్డుకి 2 సైడ్లా ఉంది. మ్యాక్సిమం అన్నీ పాకిలే. నేషనల్ హైవే 516 ఈలో ఇంకొక ఘాట్ రోడ్ స్టార్ట్. ఎన్ని దాటుకొని వచ్చాము వెనకాల నుంచి. అప్పుడు ఇంకా పెద్ద ఘాట్ సెక్షన్ ఇది, ఇప్పటి వరకు చూసిన దానికన్నా పెద్దది. ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్. స్కూల్లో ఉన్నప్పుడు తూర్పు కనుమలు, పడమర కనుమలు అని చెప్తుంటే ఏం అర్థమయ్యేది కాదు. రియాలిటీలో చూస్తుంటే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని. పైన కనపడుతుంది, అక్కడికి వెళ్ళిపోతాం ఎక్కుంటా. ఆ పైన అంతా అదే ఘాట్ సెక్షన్లో పైన కనపడుతుంది అంత రోడ్డే. అన్ని ఘాట్ రోడ్లలోనే ఇంత గ్రీన్గా అయితే ఎక్కడ కనిపించలేదు. ప్రతి దాంట్లో కొంచెం సీనియర్ ఘాట్ సెక్షన్ కూడా మనం ఎక్కేసాము.
మారేడు మిల్ దగ్గర ఘాట్ సెక్షన్ మొత్తం అన్నీ బస్సులు మేము తిరిగేసాము. ఏ ఘాట్ సెక్షన్లో ఇంత గ్రీన్ కలర్లో ఇంత గ్రీనరీగా ఎక్కడ కనిపించలేదు మనకి. వర్షం పడుతున్న టైంలో ఈ రోడ్డు ఇంకా అద్భుతంగా కనబడుతుంది. దూరంగా కనబడుతున్న కొండలన్నీ దాటుకొని వచ్చాం మనం. కొండ మీద నుంచి రాళ్ళు కింద పడిపోకుండా మొత్తం జాలి వేసేసారు. మామూలుగా లేదు ఘాటి వ్యూ. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం ఏదో పజిల్లా ఉంది కిందనంతా. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్ అవుతుంది. సగం దూరం బాగుంది రోడ్డు, మిగిలిందంతా ఎలా ఉంది. ఇక్కడ ఎలా ఉంది, మరి ఫ్రంట్ ఎలా ఉందో. చాలా దూరం ఈ ఘాట్ సెక్షన్లో జర్నీ చేసిన తర్వాత కొన్ని ఇల్లులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఆవులతో పొలం దున్నుతున్నారు. ఇక్కడ ఒక 10 ఇల్లులు ఉంటాయేమో. మామూలుగా లేదు ఈ వ్యూ. ఫ్రంట్ ఒక పల్లి వెలుగు బస్ అయితే వెళ్తుంది. వెళ్ళాలా వద్దా అన్నట్టు. నర్సీపట్నం నుంచి వచ్చింది బస్సు. చింతపల్లి కేడీపేట నుంచి చింతపల్లి అయితే వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంది రోడ్డు. నర్సీపట్నం నుంచి చింతపల్లి ఈజీగా వెళ్ళిపోతాం లంసింగ్ మీద నుంచి. ఆ రూట్ కన్నా ఈ రూట్ చాలా బాగుంది. రాంపుల కొండల పైన ఉంది ఈ ఊరంతా. రాంపుల వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లెగిచిన తర్వాత స్వర్గాన్ని చూస్తారు. ఇంకా బాగుంది అక్కడ ఆ ఘాట్ వ్యూ. ఇటు సైడే కాదు, ఇటు సైడ్ కూడా చాలా బాగుంది అన్నమాట ఊరు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల రాంపుల. ఇది కూడా రాంపులే.
రాంపుల బస్ స్టాప్. ఎక్కడికక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒక 300 మీటర్స్ నుంచి రోడ్ అయితే లేదు, పక్కనేమో ఫెన్సింగ్ అయితే కడుతున్నారు అన్నమాట రాళ్ళకి. వచ్చింది మంచి రోడ్డు. పాత రోడ్డు ఇది, కొత్త రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకా వెయ్యాలి కొత్త రోడ్డు. కాఫీ మయం మొత్తం. అటు సైడ్ ఒక బ్యూటిఫుల్ విలేజ్ అయితే కనపడుతుంది. మనం ఉన్న ఊరు పెద్ద వలస, దగరపల్లి ఇలా వెళ్ళాలి. మొత్తం షాప్స్ అన్నీ ఒక దగ్గర లేవు, అక్కడ కొన్ని. ఇలాంటి మార్కెట్ అంటే సంతలకి, ఇలాంటి సంతలు జరిగిన టైంలో వస్తే ఇక్కడ ఉన్న ఇంటీరియర్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు అన్నమాట, కనబడుతుంటారు. లోపల ఫుల్ వర్షం పడిపోతున్నట్టుంది ఆ కొండల్లో, మొత్తం నల్ల మబ్బులు. ఇంకా లోపలికి విలేజెస్ అయితే ఉన్నాయి. ఆ లోపల వరి పొలాలు అయితే వేసేసారు. సంకాడ. ముందు కనబడుతున్న ఊరంతా చింతపల్లి. స్టేట్ హైవే 7, నేషనల్ హైవే 516E, చింతపల్లి. ఐ లవ్ చింతపల్లి. భద్రాచలం వెళ్ళి అల్ట్రా డీలక్స్ చింతపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బయటకైతే వస్తుంది. మనం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. మన సూపర్ లగ్జరీ విశాఖపట్నం, సీలేరు, భద్రాచలం. ఆల్రెడీ ఆ జర్నీ మనం చేసేసాము. భద్రాచలం నుంచి నర్సీపట్నం వరకు చేసాము. చూడకపోతే చూడండి, మన ఛానల్లో అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది జర్నీ.